ఛానల్కి స్వాగతం. ఈరోజు PVSK కుకింగ్లో పనస గింజల పులావ్ చేసుకునే విధానం చూద్దాం. ఇది చాలా రుచిగా ఉంటుంది. ఒకసారి చేసుకుంటే మళ్ళీ చేసుకుంటారు. 2 ఎర్రగడ్డలు తరుక్కోవాలి, 2 టమోటాలు తరుక్కోవాలి, కొత్తిమీర, పుదీనా, పనస గింజలు పైన కవర్ తీసేసి ఇలా తరుక్కొని పెట్టుకోవాలి. 1 గ్లాసు బాస్మతి రైస్ కాదండి, మామూలు రైసే. ఇవి మసూరా బియ్యం తీసుకున్నాను. బిర్యానీ సామాన్ తీసుకున్నాను, అన్నీ యాలక్కాయలు, బిర్యానీ ఆకు, షాజీరా, పట్ట, మొగ్గ, అన్నీ బిర్యానీకి వేసేటివి మన దగ్గర ఏమున్నాయో అవన్నీ వేసుకోవాలి. 2 స్పూన్లు నెయ్యి వేసుకోవాలి, 2 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు బిర్యానీ ఆకేసి ఆ బిర్యానీ సామాన్ అంతా వేసేసుకున్నాము. ఈ కొంచెం యాగనిచ్చి ఆమెను ఎర్రగడ్డలు వేసుకున్నాము. 2 పచ్చిమిరపకాయలు చీల్చి కూడా వేసుకోవాలి ఇందులో. ఇది బాగా యాగనిద్దాము. ఇది చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి, మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు. అల్లం తెల్లగడ్డ పేస్టు 1 స్పూన్ వేసాను, పెద్ద స్పూను. అప్పటికప్పుడు చేసుకొని వేసుకుంటే అల్లం తెల్లగడ్డ పేస్టు ఈ పులావ్ చాలా బాగా వస్తుంది. టమోటాలు కూడా వేసుకొని మొగ్గనిద్దాం. ఈ టమోటాలను కూడా కొత్తిమీర, పుదీనా అన్నీ వేసేసుకుందాము. ఇది కొంచెం బాగా వాడనిచ్చి బాగా మెత్తబడాలి. ఇప్పుడు 1 పెద్ద స్పూను పెరుగు వేసుకోవాలి. అంటే 1 గ్లాసే కదండి, పావు సేరు బియ్యమే తీసుకున్నాను నేను. 1 గ్లాసు బియ్యము, 1 గ్లాసు గింజలు అన్నమాట తీసుకున్నది. బిర్యానీ మసాలా 1 స్పూను, గరం మసాలా 1 అర స్పూను, ధనియాల పొడి 1 స్పూను, జీలకర్ర వేయించిన జీలకర్ర కూడా తీసుకున్నాను 1 అర స్పూను, మిరప్పొడి 1 స్పూను, సాల్ట్ 1 స్పూను. ఇప్పుడు ఇవన్నీ బాగా కలుపుకొని మనం తరుక్కున్న గింజలను వేసేసుకున్నాం. పచ్చి గింజలే ఇవి, ఉడకబెట్టలేదు. దీనిలోనే 1 5 నిమిషాలు కొంచెం ఉడకనిద్దాము. ఈ మసాలాలోనే లైట్గా ఉడకతాయి. అనేక మనము బియ్యం వేసుకున్నాక 1 విజలకే ఉడికిపోద్ది. ఇది బియ్యము కడుక్కొని వంచి పెట్టుకోవాలి. 1 అరగంట నానేసుకున్నాను బియ్యము. ఇప్పుడు 1 5 నిమిషాల తర్వాత గింజలు లైట్గా ఉడకతాయి. ఇప్పుడు ఈ బియ్యం వేసేసుకొని కలిపేసుకున్నాము. 1 గ్లాసు బియ్యంకి 1 గ్లాసు గింజలు ఇవి కొలత. నేను చేసినట్టే చేయండి, చాలా టేస్ట్గా వస్తుంది. 2 గ్లాసులు నీళ్ళు, గ్లాసు బియ్యము 2 గ్లాసులు నీళ్ళు. అంటే గింజలు ఉన్నాయి, మళ్ళీ మనం బియ్యం తీసుకున్నాం కదా మసూరా బియ్యం, ఇవి పాత బియ్యము. నిమ్మకాయ 1 అర దెబ్బ పిండాను. ఇప్పుడు ఒకే 1 విజల్ రానిచ్చి అట్లాగే స్టవ్ ఆపేసి 1 5 నిమిషాల తర్వాత మూసి తీసి చూడండి, ఉడికిపోయి ఉంటుంది. ఒకే 1 విజలేను. పైన కొత్తిమీర వేసేసుకున్నాము. ఎంతో రుచిగా ఉండే పనస గింజల పులావ్ రెడీ అయిపోయింది. పిల్లలకి చేసి పెట్టండి, చాలా బాగా తింటారు. ఎంతో బలం కూడా.